ఒకప్పుడు రంగులు నవ్వులు నిండిన చిన్న గ్రామంలో ఓ ముద్దుల బాలుడు ఉండేవాడు. పెద్ద మాయ చెట్టు కింద ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. కాని కొన్నిసార్లు అతనికి ఒంటరిగా అనిపించేది. ఒక వెలిగిన ఉదయం నీలిరంగు కాంతితో మెరిసే ఓ చిన్న బాలుడు చేతిలో వేణువుతో అక్కడికి వచ్చాడు. అతడే చిన్న కృష్ణుడు. మృదువుగా నవ్వుతూ బాలుడి పక్కన కూర్చుని తీయని స్వరాలు వినిపించాడు. ఆ స్వరాలతో గ్రామమంతా మరింత ఆనందంగా మెరిసిపోయింది. అప్పుడే వెలుగుల మధ్య వినాయకుడు తన చిన్న ఎలుకతో ప్రత్యక్షమయ్యాడు. ఎర్రటి వస్త్రం, బంగారు కిరీటం ధరించి ప్రేమగా వారినాశీర్వదించాడు. ముగ్గురూ కలిసి గ్రామాన్ని కాపాడుతూ అందరికీ దయ పంచాలని మాటిచ్చారు. బాలుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని ఒంటరితనం ఉదయపు మంచులా కరిగిపోయింది. రోజులు గడిచే కొద్దీ కృష్ణుడి లీలల నుంచి జ్ఞానం, వినాయకుడి ధైర్యం నుంచి బలం నేర్చుకున్నాడు. చిన్న జంతువులకు సహాయం చేశాడు, స్నేహితులతో ఆహారం పంచుకున్నాడు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. స్నేహమనే మాయ చిన్న రాజ్యమంతా వెలుగుతో నింపింది. ప్రతి రాత్రి మెరిసే నక్షత్రాల క్రింద బాలుడు పెద్ద కలలు కనేవాడు. కృష్ణుడి వేణువు, వినాయకుడి ఆశీర్వాదంతో తనలో కొత్త శక్తిని కనుగొన్నాడు. దయా, ధైర్యమే తన దారిని చూపిస్తాయని తెలుసుకున్నాడు. గ్రామమంతా సంతోషగీతాలతో మార్మోగింది. ఒకప్పుడు ఒంటరిగా ఉన్న బాలుడు అందరికీ వెలుగై వారాడు. కాబట్టి పిల్లలారా, మాట నిలబెట్టుకోవడంలో, దయ పంచుకోవడంలో, మన హృదయంలో ఉన్న ధైర్యంలోనే నిజమైన మాయ ఉంది. మనం చిన్నవాళ్లమే అయినా మన వెలుగు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది. కలలు కనండి, వెలుగులా మెరవండి, స్నేహమనే మాయను ఎప్పుడూ నమ్మండి. మళ్ళీ కలుద్దాం చిన్నవీరులారా. ఈ కథ నచ్చితే మరిన్ని అందమైన కథల కోసం మా కథలను చూడండి.